కేసీఆర్ శాసనసభకు రావడం లేదు కాబట్టి, ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటూ ఉన్నారు కాబట్టి ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని కాంగ్రెస్ నాయకులు చాలామంది మాట్లాడారు సార్. అండ్ రీసెంట్గా గజ్వేల్ నుంచి కొంతమంది నాయకులు పాదయాత్రగా వచ్చి ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. శాసనసభ సభ్యత్వాన్ని, కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ తర్వాత గవర్నర్కి కూడా వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ కామెంట్ సార్, కేసీఆర్ శాసన సభ్యత్వ రద్దుపై మేము దృష్టి పెడతాము అని చెప్పేసి కేసీఆర్ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంటుందా? అది రేవంత్ పరిధిలో ఉంటుందా? అంటే గవర్నర్ పరిధిలో ఉంటుందా అనేది మొదటి క్వశ్చన్. స్పీకర్ కదా శాసనసభ సభ్యత్వం రద్దు చేయాల్సింది. వీళ్ళు గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు ఒకటి. రెండవది, అసలు శాసనసభ సభ్యత్వం రద్దు అనేది అటెండ్ కాకపోతే 60 రోజులు కంటిన్యూస్గా అటెండ్ కాకపోతే అనుమతి లేకుండా రద్దు అవుతుంది. ఇది మనం జగన్మోహన్ రెడ్డి విషయంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. సో 60 days ఎక్కడ ఉంది? మనం కూడా వచ్చిపోయారు కదా, రీసెంట్గా వచ్చారు. సో అందువల్ల శాసనసభ సభ్యత్వం రద్దు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే 60 days సమావేశం జరగాలంటే మన ఇప్పుడు ఒకప్పుడు 50 రోజులు సమావేశాలు అయ్యేది, ఇప్పుడు ఎక్కడవుతున్నది 20 రోజులు అవుతాయి ఎక్కువ. సో ఈవెన్ బడ్జెట్ సెషన్, నెక్స్ట్ బడ్జెట్ సెషన్ వరకు కూడా ఒక్కసారి వచ్చేది సరిపోతుంది మధ్యలో. సో అందువల్ల శాసనసభ సభ్యత్వం రద్దనే అవకాశమే లేదు. ఎందుకు ఆ మాట అంటుంటారు అంటే, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కూడా ఒక బిగ్ ఛాలెంజర్ కేసీఆరే. మీరు బీజేపీ తన స్వీయ స్వయంకృత అపరాధాలతో, కుమ్ములాటలతో, నాయకత్వ సంక్షోభంతో బీజేపీ కొట్టుమిట్టాడుతోంది. అందువల్ల తెలంగాణలో బీజేపీ ఆ రకంగా దూసుకురావడం లేదు. సో ఇక మిగిలిన ప్రధానమైనటువంటి రైవల్ కేసీఆరే. తెలంగాణ ఐడెంటిటీ కేసీఆర్, దీనికి ఉన్నటువంటి లింక్ వల్ల కేసీఆర్ను డిస్మాంటిల్ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది, అధికారం నిలబెట్టుకుంటుంది. 4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పవర్లోకి రావటానికి కానీ, మధ్యలో బీజేపీ కాస్త బండి సంజయ్ అధ్యక్షుడిగా ఊపు రావటానికి కానీ ప్రధానమైనది యాంటీ కేసీఆర్ పొలిటికల్ చైతన్యం. సో కేసీఆర్ అనే వ్యక్తి, కేసీఆర్ అనే రాజకీయ అస్తిత్వాన్ని అటాక్ చేసినప్పుడు ప్రజల్లో కేసీఆర్ వ్యతిరేకత కన్సాలిడేట్ అయి కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. అందుకే ఫామ్ హౌస్లు, అందుకే ప్రగతి భవన్లు, అందుకే గడీలు, అందుకే ఇవన్నీ మీకు కేసీఆర్ కుటుంబము. సో అందువల్ల కేసీఆర్ను అటాక్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి అనివార్యం. ఇప్పుడు దేశంలో ప్రతిపక్షాలు నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం లేదా? భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ఏముంది, కాంగ్రెస్ ముక్త భారత్ అంటూనే రాహుల్ గాంధీని అటాక్ చేస్తూ రాజకీయం జరుపుతోంది కదా. సో అందువల్ల రాజకీయాల్లో ఏంటంటే పర్సనాలిటీ సెంటర్డ్ పాలిటిక్స్గా మారిపోయాయి. ఒకప్పట్లాగా ఇష్యూస్, పాలసీసు, విధానాలు వీటిపైన చర్చ ఎక్కడుంది? వ్యక్తిగతమైనటువంటి ఫోకస్ పైన. ప్రజలు ఓటు వేయడం కూడా అలాగే ఓటేస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్కి ఓటేసిన వాళ్ళంతా కేసీఆర్ని చూసి ఓటేశారు, వైసీపీ ఓటేసిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేశారు, జనసేన ఓటేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ చూసి ఓటేశారు, టీడీపీ ఓటేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు చూసి ఓటేశారు. ఈవెన్ బీజేపీకి ఓటేసిన వాళ్ళలో దేశంలో ఒక 30% వరకు నరేంద్ర మోడీ చూసి ఓటేశారు. ఇది నేషనల్ ఎలక్షన్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే 50% ఆఫ్ ఓటర్స్, బీజేపీకి ఓటేసిన ఓటర్లు నరేంద్ర మోడీ చూసి ఓటేశామన్నారు. అంటే పర్సనాలిటీ సెంటర్డ్గా పాలిటిక్స్ మారిన తర్వాత ఒక వ్యక్తి ఇమేజ్ చుట్టూ ఒక రాజకీయ పార్టీ పాపులారిటీ బిల్డ్ అవుతున్న సమయంలో సహజంగానే ఆ వ్యక్తి పాపులారిటీని అటాక్ చేయడం అనేది ప్రత్యర్థులకు లక్ష్యమవుతుంది. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారం కూడా ఏం చేస్తున్నారు? కేసీఆర్ను మళ్ళీ సీఎం రావాలంటున్నారు. కేసీఆర్ యాక్టివ్గా శాసనసభకు రాకపోయినా, పబ్లిక్ లైఫ్లో కాస్త కనబడకపోయినా, ఓపెన్ పబ్లిక్ పొలిటికల్ యాక్టివిటీ లేకపోయినా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ కేసీఆర్ కదా రాజకీయం నడిపేది. సో బీఆర్ఎస్ నడిపినా ఇన్ ద నేమ్ ఆఫ్ కేసీఆర్. బీజేపీ అటాక్ చేసినా కేసీఆర్ని అటాక్ చేస్తున్నారు. అందువల్ల కేసీఆర్ సభ్యత్వం రద్దు చేస్తామని చెప్పడం ద్వారా యాంటీ కేసీఆర్ పొలిటికల్ స్ట్రగుల్లో ఒక భాగం అది. దాంతోపాటు కేసీఆర్ ఈజ్ నాన్ సీరియస్. కేసీఆర్ అధికారం లేకపోతే ఉండలేడు. కేసీఆర్కు ప్రజలు అపోజిషన్ లీడర్గా మ్యాండేట్ ఇచ్చిన అపోజిషన్ లీడర్గా ఆయన పాత్ర నిర్వహించడు.
ఆయన అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేదు, మొఘల్ లేదు. ఇలాంటి ఒక పర్సెప్షన్ని కూడా బిల్డ్ చేయడం కాంగ్రెస్ ఉద్దేశం. అందుకొరకు పదే పదే కేసీఆర్ సెంటర్డ్ పొలిటికల్ అటాక్ ఉండటానికి రీజన్ అందులో భాగమే ఇది తప్ప 60 రోజులు వరుసగా రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుంది. ఎట్లా రద్దు అవుతుంది? లేకపోతే సభ్యత్వం రద్దు చేసే అవకాశమే లేదు కదా.